పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించింది. జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిషేధం వెంటనే అమలులోకి వచ్చింది. రవాణాలో ఉన్న వస్తువులతో సహా పాకిస్తాన్ నుంచి వచ్చే లేదా ఆ దేశం నుంచి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులపై ఈ ఆదేశాలు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్ నుంచి ఎగుమతి చేయబడిన అన్ని వస్తువుల దిగుమతి లేదా రవాణా వెంటనే నిషేధించబడతాయి. ఈ నిషేధానికి మినహాయింపు కోసం భారత ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరమని వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్పై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు భారత ప్రభుత్వం ఈ దిగుమతుల నిషేధం విధించింది. ఈ నిషేధం విదేశీ వాణిజ్య విధానం 2023లో భాగంగా కొత్త నిబంధనగా చేర్చబడింది. దీనిలో భాగంగా పాకిస్తాన్ నుంచి ఉత్పత్తులు దిగుమతి చేసుకునే లైసెన్సులను రద్దు చేయడం, ఎలాంటి సరుకుల ప్రవేశానికి అనుమతి ఇవ్వకపోవడం వంటి చర్యలు తీసుకున్నారు. ఈ నిషేధంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం ఈ చర్యను అంతర్జాతీయ వేదికలపై కూడా న్యాయబద్ధంగా నిలబెట్టే ప్రయత్నం చేయనుంది. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్న భారత్ ఆర్థిక, వ్యాపార మార్గాల్లో పాకిస్తాన్పై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా తీసుకున్న చర్యగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్య ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కౌంటరింగ్ చేసేందుకు భారత్ స్పష్టమైన సంకేతం పంపించినట్టు చెప్పవచ్చు. భారత్, పాకిస్తాన్ మధ్య ఏకైక వాణిజ్య మార్గమైన వాఘా అటారీ సరిహద్దు ఇప్పటికే పహల్గామ్ దాడి తర్వాత మూసివేయబడింది. దీంతో పాటు భారత ప్రభుత్వం 1960లో సంతకం చేసిన సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. భారత ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి వచ్చిన అన్ని వీసాలను రద్దు చేసింది. ఇలా భారత్, పాకిస్తాన్ విషయంలో అనేక నిర్ణయాలు తీసుకుంది.